క్రైస్తవ జీవితం అనేది ఆత్మీయ జీవితం, ఫిజికల్ లైఫ్ కాదు, కనిపించేది కాదు, భౌతిక జీవితం కాదు. ఆత్మీయ జీవితము అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్ అయితే ఈ రాజ్యాంగం అయితే ఇండియాలో ఒకవేళ మనం తప్పు చేస్తే అది మనకు ఫిజికల్గా కనిపిస్తుంది. కానీ క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది ఆత్మకు సంబంధించింది. అంటే మనం ఏ ఆలోచన చేసినా దేవునికి వ్యతిరేకంగా, ఏ క్రియ చేసినా హృదయము ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఏ పనులు చేసినా ఆ రాజ్యాంగం కిందకే వస్తాయి అనే విషయం మనం ఆలోచన చేయాలి కదండి. ఆత్మీయ జీవితం అని అంటే క్రీస్తు వారు మన రక్షకుడు ఆత్మస్వరూపి కాబట్టి, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన మన హృదయాన్నే చూస్తాడు, ఆత్మీయ జీవితాన్నే చూస్తాడు. ఈ క్రియలతో పాటుగా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన చూసే ప్రయత్నం చేస్తాడు. ఆయన కన్నులు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాయి, మనల్ని గమనిస్తూనే ఉంటాయి. ఈ విషయం 139వ కీర్తనలో చదివితే ఒకసారి అర్థమవుతుంది. మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే ఒకసారి తర్వాత చూసే ప్రయత్నం చేయండి. ఆయన మనం ఎక్కడికి పోయినా, ఏం చేసినా ఆయన మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు కదా. నలుగురిలో జీవిస్తున్నప్పుడు మన ప్రవర్తన, ఒంటరిగా జీవిస్తున్నప్పుడు మన ప్రవర్తన, పబ్లిక్గా తప్పు చేసినా, ప్రైవేట్గా తప్పు చేసినా, హృదయంలో తప్పు చేసినా, లేకపోతే ఆలోచనల్లో తప్పు చేసిన ప్రతి విషయం కూడా ప్రభువైన క్రీస్తు వారికి, అంటే మనం ఎవరి అథారిటీ కింద అయితే ఉన్నామో ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. ఈ విషయం మనకు తెలిసినా తెలియకపోయినా జరుగుతున్న ప్రాసెస్ ఇది. అలాంటప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? నాకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? నేను తప్పు చేయకుండా జీవించే ప్రయత్నం చేయాలి, పొరపాటు చేయకుండా జీవించే ప్రయత్నం చేయాలి, ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి.